ఈరోజు వచ్చేసి ఈ వీడియోలో వెస్ట్ జోన్ ఆఫ్ హైదరాబాద్లో సో ఏదైతే మనకి ముంబై హైవే ఉందో ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 3 నుంచి సో పటాన్ చెరువు మొత్తంగా ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 3 నుంచి టువర్డ్స్ సంగారెడ్డి సో మొత్తంగా ఇస్నాపూర్ నుంచి మనకి మహేశ్వర మెడికల్ కాలేజ్కి వెళ్ళే రోడ్ ఉందండి. సో ప్రపోజ్డ్ 100 ఫీట్ రోడ్డు. సో ఈ రోడ్ నుంచి మనకి ఎగ్జాక్ట్గా మీరు కనుక చూస్తే సో 4.9 కిలోమీటర్ డిస్టెన్స్లో సో మనకు ఒక హెచ్ఎండిఏ లేఅవుట్లో కొన్ని ప్లాట్స్ అయితే మేము ముందుకు తీసుకురావడం జరిగింది. వెంచర్ నేమ్ వచ్చేసి సురేనా ఎంక్లేవ్ అండి. సో వెంచర్ నేము. సో ఇదంతా కూడా వెంచరు, ఓల్డ్ వెంచరు. ఈ వెంచర్ స్టార్టింగ్లో వేసిన వెంచరు. ఆ టైంలో ఎటువంటి వెంచర్స్ చుట్టుపక్కల లేవు. తర్వాత చాలా వెంచర్స్ వచ్చాయి. సో మీకు నియర్ బై వచ్చేసి నక్షత్ర ల్యాండ్ బేస్ వెంచర్స్, సో డిఫరెంట్ సో వినాయక్ కావాలి, సిద్ధి వినాయక్ కావాలి, చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఈ లొకేషన్లో. మీకు నియర్ బై కనుక చూసుకుంటే లగ్దారం విలేజ్ అయితే ఉంటుంది. సో ఈ వెంచర్కి వచ్చేసి ఒక రోడ్ వచ్చేసి యాక్సెస్ మీకు ముంబై హైవే ఇస్నాపూర్ మహేశ్వర మెడికల్ కాలేజ్ నుంచి సో ఒక రోడ్ అయితే ఉంటుంది. అదేవిధంగా మీకు నెక్స్ట్ ఇస్నాపూర్ దాటిన తర్వాత లగ్దారం రోడ్ ఉంటుంది. ఇదంతా ముంబై హైవే. సో ఇది లగ్దారం రోడ్డు. ఈ లగ్దారం రోడ్ నుంచి అండ్ లగ్దారం విలేజ్లో నుంచి సో మన ఎగ్జాక్ట్గా ఈ విలేజ్ నుంచి కూడా మనం సో ఈ వెంచర్కి అయితే రావచ్చండి. స్టింగ్ ఇస్నాపూర్ నుంచి అండ్ లగ్దారం రోడ్ వచ్చేసి మనకి ఇది లగ్దారం రోడ్డు. సో ఇలా వెళ్ళిపోయి మనం మళ్ళీ వెంచర్కి అయితే వెళ్ళొచ్చు. ఎటు చూసినా మనకి 4.5 కిలోమీటర్ డిస్టెన్స్లో మనకి ఈ వెంచర్ అయితే లొకేట్ అయ్యి ఉంటుంది. ఇది హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవ్డ్ లేఅవుట్. సో ఇన్వెస్ట్మెంట్ ప్రాస్పెక్ట్స్లో రెసిడెన్షియల్ జోన్లో ఇస్నాపూర్ ఓఆర్ఆర్కి 7-8 కిలోమీటర్ డిస్టెన్స్లో చూసే వాళ్ళకి ఇది సూటబుల్ ప్రాజెక్ట్ అండి. ఒకసారి వీడియోలోకి వెళ్ళి వెంచర్ ఎలా ఉందో చూద్దాం. సో ఈ వెంచర్ నేమ్ వచ్చేసి సురేనా ఎంక్లేవ్ అండి. హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవ్డ్ లేఅవుట్ విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ R1 జోన్ అండి. సో ఈ వెంచర్ ముందు నుంచి ఉన్న రోడ్ కూడా ప్రపోజ్డ్ 100 ఫీట్ రోడ్స్. సో మీకు వెంచర్లో కనుక చూస్తే మీకు చూడొచ్చు అంతా కూడా ప్రీమియంగా ఆల్ సిసి రోడ్స్, పవర్ పోల్స్, డ్రైనేజెస్, వాటర్ లైన్స్ యాజ్ పర్ హెచ్ఎండిఏ నాన్స్ ప్రకారం అయితే డెవలప్మెంట్ చేయడం జరిగింది. మీకు నియర్ బై లగ్దారం విలేజ్ అండ్ లగ్దారం క్రాస్ రోడ్డు మనకి సో ముంబై హైవేకి అండ్ అదేవిధంగా మనకి ఇస్నాపూర్లో వచ్చేసి మహేశ్వర మెడికల్ కాలేజ్ నుంచి ఇస్నాపూర్ కూడా కనెక్ట్ అవ్వచ్చు. ఎగ్జాక్ట్గా 4.5 కిలోమీటర్ డిస్టెన్స్ ఇన్సైడ్ అంటే ఉంటుంది. ఈ వెంచర్ నుంచి నెక్స్ట్ కనెక్టివిటీ వచ్చేసి మీకు ఐనోలు మళ్ళీ ఇంద్రేశం కూడా రావచ్చు. మీకు ఆల్రెడీ మెదక్ హైవే నుంచి మనకి సో ఇస్నాపూర్ వరకు కూడా మెడికల్ డివైస్ పార్క్ కూడా 45 మీటర్స్ రోడ్ అయితే ఉంది. ఆ రోడ్కి అయితే కనెక్ట్ అవుతుంది ఈ వెంచర్ ముందు ఉంచిన రోడ్డు. సో హైవే నుంచి మనం ఎగ్జాక్ట్గా మనకు 45 మీటర్స్ రోడ్ విచ్ ఈస్ కనెక్టింగ్ ఫ్రమ్ నాందేడ్ హైవే టు సో మనకి ఐనోలు ఇంద్రేశం కనెక్ట్ అయ్యే రోడ్డు కూడా కనెక్ట్ అవుతుంది. దీని ముందు ఉన్న రోడ్డు కంప్లీట్గా రెసిడెన్షియల్ ఏరియా కాబట్టి హైవేకి 4 కిలోమీటర్ రేడియస్లో ఉన్న వెంచర్ కాబట్టి ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ ప్రాస్పెక్ట్స్లో చూసే వాళ్ళకి సో ఇదైతే సజెస్టబుల్ వెంచరు. ఈ వెంచర్లో స్టార్టింగ్లో అయితే 7-8,000లో అమ్మారండి. స్టార్టింగ్ అరౌండ్ 3-4 ఇయర్స్ బ్యాక్. నా సో మీకు ప్రైస్ డీటెయిల్స్ ఏ రేట్ నడుస్తుంది అది వీడియో డిస్క్రిప్షన్లో ప్రైస్ అయితే ఇస్తున్నాను. సో మీకు కానీ మీ ఫ్రెండ్స్ కానీ మీ సర్కిల్ ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే మీరు మాకు కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయొచ్చండి. మీకు కూడా ఏమైనా ప్లాట్స్ సేల్ ఉంటే మా వెబ్సైట్లోకి లాగిన్ అయ్యి మీరు పోస్ట్ చేయొచ్చు, లేదంటే మీరు మాకైనా కాల్ చేసి మీ ప్రాపర్టీ అయితే సేల్కి ఇవ్వచ్చు. థ్యాంక్ యూ.